తెలుగు బిడ్డల్లో ఆ శౌర్యం నశించినప్పుడు, తెలుగు గడ్డలో ఆ స్ఫూర్తి మాసిపోయినప్పుడు, దేశ భాషలందు తెలుగు లెస్సగా భాషించిన మన భాషకు గుర్తింపు దొరకటం లేదే. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాను అన్నట్టు స్వాతంత్ర పోరాటంలో తెలుగు వీరులు చిందించిన నెత్తురు నేల తల్లి మింగి రక్తాక్షరాలతో భవిష్యత్ భారత ప్రజా సమూహానికి ఆ త్యాగనిరతిని ప్రదర్శించినప్పటికీ ఈ దేశంలో ఈనాడు తెలుగువాడికి గౌరవ మర్యాదలు లభించటం లేదే. దీనికి కారణం ఏమిటి? దీనికి పరిష్కారం ఏమిటి? కొంతమంది స్వార్థలాభ దూషితులైన నాయకమన్యులు అసమర్థులై, నిర్వీర్యులై, జాతికి కళంకం తెచ్చే అధములై ప్రవర్తించటం మూలంగా జాతి యావత్తు తలవంచవలసిన పరిస్థితి ఏర్పడింది. కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్న ఎన్ని 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 ఎన్నెన్ని జీవనదులు మనకున్నాయి. తెలుగు తల్లి గుండెల్లో చల్లగా ప్రవహిస్తూ దేశాన్ని సస్యశ్యామలం చేస్తూ అన్నపూర్ణ అని బిరుదు ఇచ్చి వెళ్ళాయి. మరి ఆ అన్నపూర్ణ ఇంటిలో ఆకలి చావులు ఎందుకు వస్తున్నాయి? డొక్కమారిన కేకలు ఎందుకు వినిపిస్తున్నాయి? అన్నమో రామచంద్ర అని తెలుగు బిడ్డ గొంతులో ఆక్రందనలు ఎందుకు వస్తున్నాయి? నదులు ఇంకిపోయాయా? నేల ఎగిరిపోయిందా? సారం తట్టిపోయిందా? లేదే లేదే. మరెందుకు ఈ దుస్థితి? మరెందుకు ఈ అపస్వరాలు? దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులో. దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులో అన్నాడు మన మహాకవి. అదే 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 నా పల్లవి. దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులో. తినే కూడు, నువ్వు కట్టే బట్ట, నువ్వుండే మేడ తేరగ వచ్చాయనుకున్నావా? దుక్కి దున్ని నేతనేసి ఇటుక మోసి నెత్తురునే చెమటగా పిండిన రెక్కలనే ముక్కలు చేసిన పక్క రైతులు, బడుగు కూలీలు, కష్టజీవులు, వాళ్ళ బిచ్చమే నీ మెతుకు, వాళ్ళ పుణ్యమే నీ బతుకు. దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులో. దేశం లేదమ్మా మీ గేసి రూముల్లో, మీ స్ప్రింగ్ బెడ్డుల్లో, మీ టీవీ సెట్టుల్లో, మీ డిస్కో పాటల్లో. మరెక్కడుందో తెలుసా? రోడ్డు మీది బతుకుల్లో, పైకి తేలిన ఎముకల్లో, అస్తులుండే కడుపుల్లో, సస్తు బతికే మనుషుల్లో అక్కడుంది దేశం. పీడిత తాడిత వంచిత వర్గాల్లో సలసలకాగే ఆవేశం. దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులో. పాలు లేక చచ్చే పాపలు, గూడు లేక ఉనికే అనాథలు, డిగ్రీల మూట మూపున కట్టుక ఆఫీసుల చుట్టూ తెగ తిరిగే నిరుద్యోగులు, నిర్భాగ్యులు ఉన్నారని తెలుసా? మనలో ఉన్నారని తెలుసా? వస్తుంది అది తెలిసే రోజొస్తుంది, ఆ ధనమదాంతుల తాట పొలిసే రోజొస్తుంది, జారగ తింటూ పెంచిన కొవ్వు తెచ్చే రోజొస్తుంది. ఆనాడే ఆనాడే నిరుపేదల కూలీళ్లకు, శ్రమజీవుల ముంగిళ్లకు
వర్గం పడికొస్తుంది మీ వర్గం దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులో